ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే పాల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పాల్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ. పాల్ గారు, పోలీసులు మాత్రం ఇది అంటే పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదం కారణంగానే మరణం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్కహాల్ అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించారు. కానీ మీరు మాత్రం హత్య అంటున్నారు. కారణం ఏంటి? రుజువులు. వెన్స్డే 3 days బ్యాక్ Andhra Pradesh High Court before the Honorable Chief Justice. Please hear my first 1-minute statements. I spoke only for 7 minutes. Your Honor, Pastor Praveen Pagadala has been brutally killed, murdered. And I have people in this courtroom who have spoken to me with their evidence. Please grant me time that I will prove you. I went to the Honorable Court with proofs that it is nothing but a brutal murder. But he said, no, let them file counter. Because that is common procedure. So he asked the Andhra Pradesh government, DGP, SP, SIT, CBI to file the counter of details of Pastor Praveen's Pagadala's accident, what they call murder, what I call with my evidence. Number 1, I spoke to the postmortem people right there. Okay. Number 2, I spoke to the police officer. 1, they're ready to come, but not under this police, not under this government anymore, because they're threatened. Number 3, I spoke to the family. కోర్టుకు వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నారన్నారు మీతో పాటు. వచ్చారు కోర్టుకి. ఓకే. కొంతమంది ఒక ముగ్గురు కోర్టులో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. ఓకే. అవసరం లేకపోయింది. ఆనరబుల్ జస్టిస్ గారు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చారు. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వారితో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. వారందరూ నాకు చెప్పింది ఇది హత్య. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వినండి. ఇక్కడ పోస్ట్ మార్టం రిలీజ్ చేశారు కదా, ఒక ఎక్స్పర్ట్ 18 గాయాలు, అన్ని ఫ్రంట్లోనే, పడిందేమో బ్యాక్ సైడ్. మరి యాక్సిడెంట్ అయితే ఫ్రంట్లో ఫ్రంట్లో గాయాలు అవ్వడం ఏంటి, వెనక్కి పడ్డం ఏంటి? 3, ఆయనని కిందని పడుకోబెట్టి కరెక్ట్గా బుల్లెట్ ఆయన మీద పెట్టడం ఏంటి? యాక్సిడెంట్ అయితే బుల్లెట్ ఒకవైపు, మనిషి ఒకవైపు పోవడం. 4, హెల్మెట్కి ఏమీ అవ్వకుండా హెడ్ ఇంజరీ లోపలికి ఎలాగైంది? 5, అన్నిటికంటే ముఖ్యం సింపుల్ క్వశ్చన్, ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒక్కదానికి జవాబు లేదు పోలీసులతో. ఇప్పుడు మీరు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, ఆర్టీవీ, ఇతర ఛానల్స్. నేను ఒక T5 ఛానల్లో మాట్లాడాను. వానర్ గారే కాల్ చేశారు, మూర్తి గారు కాల్ చేశారు, సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటే ఫోన్లో ఇద్దామని ఇచ్చాను. ఆయన టెక్నికల్గా, నేను ఇప్పుడు ఎందుకు స్టూడియోకి వచ్చాను, దాదాపు 1.5 years 2 yearsలో ఏ స్టూడియోకి వెళ్ళలేదు నేను. వాళ్ళు టెక్నికల్గా పర్పస్ఫుల్గా 15 నిమిషాలు నాకు ఫోన్ కలిపి, నేను విజయవాడలో ఉంటుండే నా వాయిస్ వినబడకుండా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆ మూర్తి. సార్ ఓకే, మీరు అన్నట్టుగా నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏమిటంటే రైజ్, ఇప్పుడు పోలీసుల క్వశ్చన్. ఆర్టీవీలో నేను మాట్లాడిన తర్వాత పోల్ కండక్ట్ చేశారు, ఎంతమంది ప్రవీణ్ హత్య అని, ఎంతమంది యాక్సిడెంట్ అని నమ్ముతారని. మీ పోల్, మాకు సంబంధమే లేదు, మా వాళ్ళు ఒక్కరు ఓటేయలేదు. 90% ప్రజలు, అంటే దేశ ప్రజలు, ఇంక్లూడింగ్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే 100కి 100%, ఒక 2-3 ప్యాకేజ్ స్టార్లు, కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళు తప్ప, ఒక 2-3 రోజుకో పార్టీ మారిన వాళ్ళు, లేదా 1,00,000 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు తప్ప నాకు తెలిసైతే 3-4 ఇప్పటికీ దీన్ని మీడియాలో క్రిస్టియన్, మేము పాస్టర్ అంటారు, వీళ్ళంతా పాస్టర్లు కారు, మాట్లాడారే తప్ప దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు.
300 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? 20 కోట్లు ఇండియన్ క్రిస్టియన్స్కే కాదు, 100 కోట్ల జనాభాకు తెలిపింది. ఎందుకు తెలిసిందంటే నేను వెళ్ళాను. ఫస్ట్ డే నేను సుప్రీంకోర్టులో ఉన్నాను. నా మ్యాటరు చాలా ఇంపార్టెంట్, బెట్టింగ్ యాప్. ఆ మ్యాటర్ గురించి నేను ఫైనలైజ్ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనుకుంటున్నాను. ఈ విషయం తెలిసింది, వెంటనే నేను వీడియో రిలీజ్ చేశాను. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది విషయం అనేది? ఫోన్ కాల్ చేశారు. ఓకే, ఆల్రెడీ ఈయన నన్ను చంపేస్తారు అని ఆయన పోస్ట్లోనే పెట్టారు. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు? ఈయన డిబేట్లు చేస్తారట. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ రోజు వరకు, మండే చనిపోయిన ముందు రోజు వరకు ఆయన పేరు కూడా నేను వెళ్ళా. సో నేను అందరి కొరకు న్యాయం చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, 100 కోట్ల హైందవులకు లడ్డు విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేశాను. పవన్ కళ్యాణ్ గొడవలు పెడుతుంటే ఎందుకు? అరే లడ్డూలో కల్తీ జరిగింది అంటాడు. బట్ అదే మీరు అన్నట్టుగా లేకుండా లడ్డూల విషయంలో మూసేశాడు సుప్రీంకోర్టులో. నేను ఆర్డర్ తీసుకురాబోసరికి అంతకు ముందేమో రెచ్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? దేవుడు ఆల్రెడీ పంచులు స్టార్ట్ చేశాడు. పంచులు పెరుగుతాయి, మీరు చూస్తారు. ఇప్పుడు ప్రవీణ్ ఏమో ఒక తాగుబోతుగా చనిపోయినోడిని చంపేశారు, చిత్రహింస చేశారు, డెడ్ బాడీని వదిలేశారు. అంతవరకు ఎందుకు? సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. పేరు మర్చిపోయింది, సచిన్ కదా, సచిన్ తెండూల్కర్. అలాగంటే గుర్తుండదు. సచిన్ నీకులాగా నాకులాగా ప్రపంచంలో 200 దేశాల్లో ఇంకొకరు ఉంటారా? ఉండొచ్చు. చూపించు ఒకే పాలను తీసుకొచ్చి. అందుకని ఉండొచ్చు, నేను 155 దేశాలు తిరిగాను. 40 కోట్ల మందికి ఫేస్ టు ఫేస్ ఉంటారు కదా, ఒక్కరు లేరు. 100% ఐడెంటికల్ గా. ఓకే, నాలాగా నా ఫీచర్స్ క్లోజ్ బై ఒక్కరు లేరు. 850 కోట్లు. అది భగవంతుడు దేవుడు, ఆ మహానుభావుడు యేసు ప్రభు. ఇవాళ గుడ్ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నన్ను పోలి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే? ఫ్యూచర్స్, నా హైట్ ఉండొచ్చు, నా హెయిర్ ఉండొచ్చు, నా కలర్ ఉండొచ్చు, కానీ ఈ 3 చూడండి, ముక్కు, కళ్ళు, పెదవులు, నోరందం, ఈ 3 ఫ్యూచర్స్ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. మరి 400 ఫుటేజ్లు ఉన్నాయి అన్నప్పుడు ఒక్క ఫుటేజ్లోనైనా ప్రవీణ్ కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ చూపించారా? మీరు చూసారా? బాబు సచిన్ నువ్వు చూసావా? ఇన్ని వీడియోలు ఒక్కటేనా? ఇన్ని వీడియోలు 400 వీడియోలు అట్ట. మరి ఏ ఒక్క ప్రవీణ్ ఎందుకు చూపించలా? అంటే 12 గంటలు ప్రవీణ్ హెల్మెట్తోనే ఉన్నాడు, 12 గంటలు మాస్క్ వేసుకొని ఉన్నాడు, 11 నుంచి రాత్రి 11:30 వరకు, 12 గంటలు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు, 12 బీర్ కొన్నప్పుడు, వైన్ కొన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాడు మాస్క్తోనే. మరి ఎలా తాగాడు? తాగిన వీడియో ఒకటేనుందా? 12 గంటలు 12 కోట్ల సార్లు చూపిస్తున్నారే అబద్ధాలు ఆడడానికి వాళ్ళ ఏజెంట్లు. మరి ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? కళ్ళు, ముక్కు, నోరు. సింపుల్ క్వశ్చన్. ఒక సామెత ఉంది, ఎర్రచీర కట్టింది నా ఆవిడని. ఎర్రచీర 100 మందికి 1000 మంది కట్టుకుంటారు. ఎర్రచీర ఎవరు కడితే అటు నీకు పిల్లం అయిపోయిందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇండియాలో ఇంత దరిద్రమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డెవలప్ అవుతుంది మళ్ళీ పాల్ గారు. ఎందుకంటే మీరు అన్నారు ఇండియాలో దాదాపు 400 ఫుటేజెస్ ఈ కేసుకి సంబంధించి పరిశీలించారు, దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, FSL రిపోర్ట్కి సంబంధించి, దాంతోపాటు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ 400 ఫుటేజ్లు బాగున్నాయి, ఒక్కటి కూడా ప్రవీణ్కి సంబంధించింది లేదు. నేను ఒకటే 3 ప్రశ్నలు, 100 ప్రశ్నలు 3 సమరైజ్ చేసేస్తాను. చెప్పండి. ప్రవీణ్ మకుని ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సమరైజ్డ్ క్వశ్చన్. అంటే కళ్ళు, ముక్కు, నోరు చూడండి వెనక నుంచి అని ప్రవీణ్ అంటాడు. ఐజీ చూడండి వెనక నుంచి, చూడండి వెనక నుంచి చూడడం ఏటాయా? ముఖం చూపించాయా? ఐజీ, ఎస్పీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. షో మీ ప్రవీణ్స్ ఫేస్. ఫస్ట్ క్వశ్చన్, షో మీ వేర్ ప్రవీణ్ డ్రాంక్. డోంట్ యూ డేర్, ఐ వార్న్ యూ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, not as a politician, as a God's messenger. Don't you come to conclude the judgment he is a drunkard. God's anger will come upon you and your families. Don't mess with me. George Bush ki Trump ke దిక్కులేదు.
నరేంద్ర మోదీకి మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు నా కాళ్ళ మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అదే ఎందుకంటే 200 crores మై ఫాలోవర్స్. తాగాడు అని నువ్వు ఎలా కంక్లూజన్కి వస్తా? ఏమో థర్డ్ క్వశ్చన్ అయిన తర్వాత వస్తా. ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును, మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది పాల్ క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాం. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా, టీ తాగలేదా, ఫుడ్ తినలేదా అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకన్నా వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు వైన్లు ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్ ఎవరు కొనరట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకడ్, ఎప్పుడు డ్రంకడే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 years కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 years కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 years 45 minutes ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడంటే. వీళ్ళు ముగ్గురు కోర్టు రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ ప్రాణభయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్ అంతా కూడా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో, అంతవరకు ఎందుకు? 2 weeks బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 May 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి. నా మీద 2012 May 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ IPC 307. అప్పుడు శ్రీనివాసరావు సిఐ, ఇప్పుడు DSP ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన DGP రాముడు గారు, SP శ్రీకాంత్ గారు ఇప్పుడు IG అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ K.A. పాల్ గారి మీద మర్డర్ కేసు అని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు, దారాలు పెట్టారట, తాళ్ళే తగిలించారట, కిరసనాల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట 9th. ఆ FIRలో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్చెరు. 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి. ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టరు? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి, మంగళవారం రాత్రి 8 గంటలకి FIR రాయడం పెట్టి, ఈ లోపుని భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. వినిపించగలరా? వినిపించలే, కోర్టులో వినిపిస్తా. ఓకే, బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోవాలి. అంటే పర్టికులర్గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్తో నేను టచ్లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నా. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో 2 మాట్లాడా, ఫేస్ టు ఫేస్ కూడా. వాళ్ళని చంపేస్తే చాలా ఇబ్బంది. ఒక పోలీస్ ఆఫీసర్, పాల్ గారు మీరు వచ్చారు, ఇది హత్య. పోలీస్ ఆఫీసర్ నువ్వు వచ్చి చెప్పగలవా కోర్టులు అంటే? ఆలోచించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసి వచ్చి చెప్తాను సార్. ఏంటిది? ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ప్రవీణ్ 3 ప్రశ్నలు మెయిన్వి. ప్రవీణ్ ముఖం చూపించండి,
కళ్ళు, ముక్కు, నోరు. ప్రవీణ్ తాగింది చూపించండి, కొన్నది తాగింది. తాగిన అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయిన సందర్భం మూడోది అడుగుతాను. ఓకే, యాక్సిడెంట్ చూపించండి బాబు, అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయే. అప్పుడు ఎలా ప్యాచప్ చేశారు చూడండి. నేను ముందు కొత్తలో ఎక్కువ మాట్లాడి బట్టే కొంచెం వాళ్ళు సర్దుకున్నారు. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నారు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో. ఆనరబుల్ సీజే తక్కువ, యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. I will bring the proof if I am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, old Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు, అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా, వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్నాను. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అని కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తె మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపేయడం ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా? తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం. బట్ ఇదే టెక్నాలజీ, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్, అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్, ఒకసారి ఐజీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్కి సంబంధించి, ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజమని, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, the final opinion of the doctors for cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. and there is a possibility that the injuries mentioned in the autopsy were sustained due to road accident. ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. రైట్, అది ఐజీ రియాక్షన్. ఇదిగోండి, ఇది ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ అంటూ వాళ్ళు చెప్పిన రిపోర్ట్. ఇదిగోండి, దాంట్లో హైలైట్ ఆల్రెడీ చేసి ఉంచాను. నేను మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా చదివాను. అది 11నే రిలీజ్ చేశారు. అవును, ఇవాళ మనకెందుకు వస్తుంది? నిన్న కాక మొన్న. ఏంటి వాళ్ళు దాస్తుందని అడుగుతున్నాను. ఐజీ ఏమన్నారు ఇప్పుడు? రిటైర్డ్ డీజీపీ హెచ్టి సాంగ్లియానా వాజ్ మై చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే దేశంలో రాష్ట్రానికి ఒకడే డీజీపీ ఉంటాడు. ఈజ్ మై ఫాలోవర్, ఈజ్ మై హెడ్ ఆఫ్ ద ప్రజాశాంతి పార్టీ కర్ణాటక, ఫార్మర్ ఎంపీ. నేను టికెట్ ఇచ్చి గెలిపించాను బీజేపీ తరపుని. 2004లో కర్ణాటకలో బీజేపీ లేదు. నాకున్న ఫాలోయింగ్తో ఆయన గెలిచేశాడు. 8 టర్మ్ ఎంపీని ఓడించి క్లీన్ కట్ ఎలక్షన్స్ కనుక. సో నేను అంటుంది ఏంటంటే, ఈ రిపోర్ట్ నేను చదివాను. పాసిబిలిటీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ నాట్ రైజింగ్ ఎనీ డౌట్. పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్. ఓకే, దానికి నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్పర్ట్ 30 ఇంజురీస్ ఉన్నాయండి, అన్ని ఫ్రంట్లోనే.
మరి పడిందేమో బ్యాక్ సైడ్, అంటే బ్యాక్న పడితే ఫ్రంట్లో ఇంజరీలు అవుతాయా? నాకు దాంతో పాటు చాలా మందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక నేను అడిగిన 3 ప్రశ్నలు, మళ్ళీ దానికి వస్తున్నాను బ్యాక్ కి. నాకు ప్రవీణ్ ని చూపించండి, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ నోరు, ప్రవీణ్ కళ్ళు, ఇది ప్రవీణ్. అందరూ నమ్ముతారు కదా. అప్పుడు నేనే కాదు, 20 కోట్ల ఇండియన్ క్రిస్టియన్స్, 200-300 కోట్ల ప్రపంచ జనాభా నమ్ముతారు. ఈ 3 చూపిస్తే, ఒకటి ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు. అదే ప్రవీణ్ వెళ్ళి వైన్ కొన్నిది, అదే ప్రవీణ్ తాగింది, అదే ప్రవీణ్కి యాక్సిడెంట్ అయింది. అది ఒక్క పిక్చర్. నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు దీని గురించి 3 వారాలు డిబేట్ చేస్తున్నావు, నువ్వు చూపించగలవా అని అడుగుతున్నాను నేను లైవ్లో. నేను అడిగి నువ్వు చూపించగలవా? ఆయన రిపోర్ట్ వద్దు నాకు. అరే ఇప్పుడు నీకు పేరుతో చెప్తున్నాను. డీజీపీ రాముడి గారు ఇన్వెస్టిగేట్ చేశారు 2016లో. ఐజీ అప్పుడు, ఇప్పుడు ఐజీ అయినా శ్రీకాంత్ గారు నా ఫైల్ ఏమని కేసు పెట్టారు? సిఐ శ్రీనివాస్ ఒంగోల్. నేను ఆయనకు ₹1 ఇచ్చినట్టు, నేను కోటేశ్వరరావు అనే వ్యక్తిని మర్డర్ చేస్తున్నట్టు, ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు, ఇంజురీలు చేస్తున్నట్టు. అక్కడ కోటేశ్వరరావు లేడు, నేను లేను, మర్డర్ లేదు, వెపనులు లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి కేఏ పాల్ ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం అంటాం మేము, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎందుకు? ఈ అనుభవం నాకు లేదు ఇంతకు ముందు. 2012 ముందు నేను ఎక్కడ 1991 నుంచి సొంత విమానాల్లో తిరుగుతున్నా. అందరూ చార్టర్డ్ ఫ్లైట్ అంటారు, చార్టర్డ్ కాదు నావి, అన్ని సొంత విమానాలు. నేను ఎప్పుడు చార్టర్డ్ ఒక్కసారి 2002లో నా ఫ్లైట్ కొంచెం రెడీ అవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ నేను రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఫ్రెండ్. అంతటి ఫేమస్ పర్సనాలిటీ, అంత ఫేమస్ పర్సనాలిటీ. ఫ్లైట్లు 747 2 ఉన్నాయి, దేవుడు ఇచ్చినాయి. ఒకటి 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంకో ప్రెసిడెంట్ కానీ అంబానీ ప్లేన్లు ఒక 50-100 కొనుక్కోవచ్చు నా ఒక ఫ్లైట్ కి. అవన్నీ గ్రౌండ్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి పర్సనాలిటీ ఆ రోజు అక్కడికి వెళ్ళింది, పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఉంది, పర్యవేక్షించింది, దాంతోపాటు అక్కడ పోలీసులతో మాట్లాడిన పర్సనాలిటీ. ఒక్కసారి ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని మీరు దేవుణ్ణి అడిగా. ఫస్ట్ ఆయన గురించి నేను వినలేదు, ఆ తర్వాత ఆయన గురించి చూశాను. చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసేవాడు. యేసు ప్రభు గురించి ఆయన సుప్రీంకోర్టులో కన్వర్షన్ బిల్ గురించి కూడా ఆయనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేయబోయాడు. నిన్న కాక మొన్న వెన్స్డే అనుకుంటాను అది కూడా. సో నేను చెప్పను బీజేపీ విహెచ్పి టాప్ టైలర్స్ చంపించారు అని నాకు తెలియదు. ఇది హత్య అని రుజువు చేయగలను. నేనే లాయర్ను కనుక నాకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి, అది కూడా సిబిఐ ఎంక్వైరీ, నేనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు, 800 మంది 30 కోట్లు, పాస్టర్కి 5,000, ఒక్కో పాస్టర్కి 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్లు క్యాష్ రేపు ట్రాన్స్ఫర్ చేసిన 80,000 పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఆయన నమ్మరు. ఎవడో 3 ప్యాకేజ్ స్టార్లు తప్ప. ఒకడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. చంద్రబాబు A1, రేవంత్ రెడ్డి A2 అనుకుంటాను. A1 రేవంత్ రెడ్డి, చంద్రబాబు A2, ఈయన A6 A7. ఆయన మాట్లాడుతుంటాడు మీ స్టూడియోలోకి వచ్చి. ఇలా మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు. డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ దండుకుంటారు వీళ్ళ గురించి నేను మాట్లాడు. 3 ఒకడంటాడు ఆయన నాకు ఫ్రెండ్, వాడు కూడా వస్తారు మా ఆఫీస్కి రెగ్యులర్గా. ఎన్ని బోధకాలు, ఏదో 1,00,000 5 లక్షలకు అమ్ముడు పోయిన జాతిది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్ నేను అన్నది ఒకటే, ఈ పోలీసుల్ని నేను నమ్మను. నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే క్వాస్ట్. నేను లేకుంటే కేసు ఎట్ సార్ యువర్ ఆనర్, వాట్ ఏ మిత్. ఫస్ట్ నేను ఆర్గ్యుమెంట్ వారి ముందు, బ్లాక్ బస్టర్ మూవీ కెన్ బి సీన్ బై 2 బిలియన్ పీపుల్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా నా మీద మర్డర్ కేసు ఏంటి? అదే సిఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు, క్షమించాను. అదే సిఐ మళ్ళా కోర్టుకి వెళ్ళి స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. మళ్ళీ ఆ యూజ్లెస్ ఫెలో మెజిస్ట్రేట్ ఒకడు ఉన్నాడు, వాడు యూజ్లెస్ ఫెలో, ఆయన సస్పెండ్ చేశారు. అవకాశం ఇచ్చి రిజైన్ చేయించారు, పేరే అవసరం లేదు. అది కోర్టులో పేరెత్తి చెప్పాను, కోర్టులో చెప్పాను. ఎవరన్నా
ఇక్కడ ఏముంది స్టేట్మెంట్, స్వాన్ స్టేట్మెంట్లో సేమ్ సిఐ, ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆయనే కంప్లైంట్. అంటే పొలిటికల్ ఏమైందంటే ఇక్కడ 2012లో నాకు సోనియా గాంధీకి ఒప్పందాలు జరిగాయి అహ్మద్ పటేల్ ద్వారా 9 hours. మీరు జగన్ను ఓడించండి 5 సీట్లలో బై ఎలక్షన్, మేము మిమ్మల్ని ఫారెన్ మినిస్టర్ చేస్తాం. దానికి మీడియేటర్ అహ్మద్ పటేల్, రేణుకా చౌదరి, ఇంకెవరు మన ఏనుగులు పెద్దిరెడ్డి గారు ఇక్కడ అప్పుడు టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన సల్మాన్ ఖుర్షిద్ గారు ఈ మధ్యన నన్ను కలడానికి వచ్చారు హోటల్ పార్క్కి, స్వీట్ రూమ్కి. ఒకరే చనిపోయారు అహ్మద్ పటేల్, అందరూ బ్రతుకున్నారు, సోనియాజీ కూడా. మీరు ఓడించండి, జగన్ గెలవకూడదంటే నేను రంగంలో దిగాను. 5 ఓడించమన్నారు, 5 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాను, 5గురిని ఓడించాను. సో అప్పుడు నా మీద కేసు పెట్టారు, ఒక 7 రెడ్లు కలిపి. డీజీపీ దినేష్ రెడ్డి, ఐజీ అప్పుడు అడిషనల్ డీజీపీ మహేందర్ రెడ్డి, అక్కడ ఎస్పీ రెడ్డి, మినిస్టర్ రెడ్డి. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంత ఫేమస్ పర్సనాలిటీ, కాంగ్రెస్ కి సంబంధించి కూడా మాట్లాడగలిగి వెళ్ళి మాట్లాడిన పర్సనాలిటీ ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ ని కేసుని టేకప్ చేసిందో క్రైస్తవుల్లో ఒక మాట అయితే మాత్రం రైజ్ అయింది. ఎస్, మాకు వెనకాల మాకు దన్నుగా ఉన్నారు కేఏ పాల్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ హత్యకు కారకులు ఎవరు? 150 కోట్ల భారతీయులకు నేను దన్నుగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు జరిగినప్పుడు అడగండి, మన చార్టీ సిటీకి వచ్చారు 2005లో. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు? గులాం నబీ ఆజాద్, మన చారిటీకి ఇక్కడ హైదరాబాద్. ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ అప్పుడు వీళ్ళకి ఎవరికి పేర్లే లేవు, దానవ నాగేంద్ర లాంటి కొన్ని 2-3 వేల మంది వచ్చారు మన చారిటీ సిటీకి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు సో నేనేమంటున్నానంటే జమ్మూ కాశ్మీర్ కొరకు ఫైట్ ఇచ్చాను. 54 ముస్లిం కంట్రీస్ని అమెరికా ఆక్యుపై చేస్తుంటే లాస్ట్ వీక్ టర్కీలో సమిట్ నా ఫ్రెండ్ చైర్మన్ మహదీ ఇబ్రాహిం పెద్ద ఆయన పెట్టారు, చాలా పెద్ద ఆయన, మొత్తం 54 దేశాలకి వీళ్ళిద్దరే టాప్. 1200 మంది లీడర్స్ వచ్చారు. ఎందుకు నేను చెప్పలేదు, చెప్తే ముందు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ సమిట్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేద్దాం వద్దా అని ప్రూఫ్ కొరకు వీడియో ఫుటేజ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఈ రోజు కూడా 54 ముస్లిం కంట్రీస్, 56 22 అరబ్ కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్, 197 దేశాల్లో 5 దేశాలు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. యుక్రెయిన్ సపోర్ట్ ఇచ్చిన రష్యా, ఎరిట్రియా, బెలరూస్, నార్త్ కొరియా, సిరియా 5. 197లో 141 డైరెక్ట్ సపోర్ట్ చేశారు, తత్మవారు అబ్సెంట్ అయ్యారు. యుక్రెయిన్ యుద్ధం కొరకు నేను డీల్ చేసి ఆపాను. 94లో రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అని అప్పుడు ప్రెసిడెంట్, యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ 3 నెలలు గడిపి రాత్రి పగలు గడిపి 7 పెద్ద యుద్ధాలు ఎలాగ ఆపాను ఇండియా పాకిస్తాన్. అంత పెద్ద యుద్ధాలని ఆపగలిగిన వాళ్ళు మీరు. ఎందుకు అంటే ఎందుకు నా మీటింగ్స్కి నైజీరియాలో 70 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, కెన్యాలో 20 లక్షలు, బెంగళూరులో 20 లక్షలు వస్తారు, అమెరికన్ వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు. ఎందుకు? మీరు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, అందరూ పీస్ లవింగే. అందుకనే ప్రజాశాంతి పార్టీ పెట్టారు. 7569441275 వాచ్ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరూ మీకున్న కాంటాక్ట్స్ అందరికీ దీని వీడియో వైరల్ చేయండి. నెంబర్ 1 7569441275కి గ్రూపులు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్ పెట్టండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకూడదు. ఎందుకు పెట్టాలి అంటే మీరు కరీంనగర్లో వాచ్ చేస్తుంటే కరీంనగర్ అని, ఖమ్మంలో వాచ్ చేస్తుంటే ఖమ్మం అని, నిజామాబాద్లో వాచ్ చేస్తుంటే నిజామాబాద్, తణుకులో వాచ్ చేస్తే తణుకు, విజయవాడలో వాచ్ చేస్తే విజయవాడ. గ్రూపు పేరే మీ నియోజకవర్గం ఫస్ట్, తర్వాత కేఏ పాల్ మీ పేరు. నేను ఎవ్రీ వీక్ 3 times మీతో టచ్లో ఉంటాను. 7569441275. ఎందుకు? న్యాయం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే, ఇలాంటి మర్డర్స్ ఆగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అసలు సంగతి ఇప్పుడు చెప్తాను ఏం జరగబోతుందో. నేను ఇప్పుడు చెప్పిన 100లో 100 జరిగాయి. 101ది ఏం జరగబోతుందో చెప్తాను. దేశ గవర్నమెంట్ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తుంది. ఎంత అప్పు ఉందో చెప్తే మీకు అర్థం అవుతుంది కూడా. 350 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పని. తెలంగాణలో 10 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పని. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి 2 లక్షల కోట్ల అప్పు, మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 లక్షల కోట్ల అప్పు. మీ కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు, వడ్డీ కట్టలేరు.
మీరేమో వాళ్ళు ఇచ్చిన 3,000, వాళ్ళు ఇచ్చిన 5,000, వాళ్ళు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు సొంత డబ్బులు మీకు ₹1,00,000 అప్పు చేసి మీకు ₹1,000, 5,000, 50,000 పంచుతున్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలు 42 ఎంపీలు మనం గెలవాలి. దేశంలో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా అవ్వాలి, ప్రధానమంత్రి అయినా అవ్వాలి. నెక్స్ట్ లేదు అంటే ఏమవుద్ది చెప్తాను. ఇండియా శ్రీలంక లాగా అవుద్ది, ఇండియా సుడాన్ లాగా అవుద్ది, కొలాప్స్ అయిపోద్ది. పాల్ గారు, చాలా ఎమోషనల్గా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఆ నెంబర్స్ కాంటాక్ట్స్ కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో. ఆ క్వశ్చన్ నేను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పాస్టర్ ప్రవీణ్ది హత్య కేపాల్ అంటున్నారంటే దాని వెనకాల ఎవరై ఉండొచ్చు, కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకంటే సాదా సీదా మాట్లాడే వ్యక్తికి కేపాల్ మాట్లాడే వ్యక్తికి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో కేపాల్ అంటున్నారంటే కనుక కీలకమైన ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఆ మాటకి వెయిట్ ఉంటుందని చెప్పి. సో ఎవరు చేయించుంటారు? హర్ష కుమార్ గారని అమలాపురం మాజీ ఎంపీ అండి, రెస్పెక్టబుల్ పర్సన్. బాగా ఇన్వెస్టిగేట్ చేశాను పాల్ గారు. ఇది ఎవరు చేయించారు అని నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా చెప్పాడు. ఆ విషయం నాకు తెలియదు. ఇన్వెస్టిగేట్ చేయమని ఆయన అడుగుతున్నాడు. మీలో మాకు నచ్చింది అదే అంటే కొంతమంది చెప్తున్నారు. మీలో మాకు నచ్చింది అదే, ఎక్కడ కూడా మత సామరస్యానికి ఇబ్బంది లేకుండా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు, అందుకని మీరు నచ్చారంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ మత కలహాలకు సంబంధించిన పేర్లు ప్రస్తావించడం వీళ్ళు వాళ్ళని చెప్పరు మీరు. సో అటువంటి వ్యక్తి దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఎవరు చేయించుంటారని చెప్పి నేను అన్నది ఏంటంటే ఇది హత్య అని నా దగ్గర రుజువులు. మెయిన్ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు చాలా భయంతో చెప్పారు. ఓకే, చాలా భయంతో. సార్ 95లో మీ శాంతి సభలు ఇదే రాజమండ్రిలో అటెండ్ అయ్యాను గనుక చెప్తున్నాను సార్, ఇప్పుడు వరకు జరిగిన పోస్ట్ మార్టంలో మాత్రం ఇది హత్య, నా పేరు తీసుకోకండి. అది కాదమ్మా, సారీ, మళ్ళీ నేను అది ఇండైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టాలి, సత్యం కొరకు. నేను మీతో ఉన్నాను, నేను పిలిస్తే మీరు రావాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. పాల్ గారు ఇది హత్యే, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిసి ఇది హత్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరి పేరో నేను చెప్పను. ఓకే. 3 ఫ్యామిలీ మెంబర్కి ఎలాంటి టెన్షన్ వచ్చాయో, నలుగురు ఇంట్లో ఉంటూ ఒకరు నాతో మాట్లాడి డైరెక్ట్గా చెప్పారు. ఏమని తెలుసుకోవచ్చా? నన్ను నోరు మీయమన్నారండి, మాట్లాడొద్దు అన్నారండి. ఎందుకని? ఇది చాలా మాట్లాడితే అంటే నువ్వు ఉండవు అన్నంత లెవెల్ మాట్లాడారు. అసలు ఆయన గురించి నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఎందుకు అంత భయం? అంటే పాస్టర్ ప్రవీణ్ అరే ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ కొన్ని వేల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి 2 సార్లు లక్షల మందితో ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన క్యాండిల్ లైట్ వెలిగెత్తుకను 100 మందితో వచ్చాడు అంతే. అసలు 1000 మంది రాకపోను, 100, 2000, 3000. వాళ్ళ కొడుకు నాతో చెప్పాడు నిన్న 100 to 500 వచ్చారని. ఏం క్యాండిల్ లైట్ వెలిగించుకుంటూ తప్పేడు చెప్పండి? నేను మాట అడుగుతున్నా. నిన్న 5-10 వేల మంది నేను మాట్లాడిన మీటింగ్కి వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు చిన్న ఇబ్బంది లేకుండా 1 అవర్ ర్యాలీ, 1 అవర్ మీటింగ్ జరిగింది. ప్రాబ్లం లేదే. నేను ఎవరు అరచుకొట్టి మాట్లాడానా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ శాంతిని ప్రకటిస్తాను. అలాంటిది అదే అంటున్నారు. తిరుపతి 4 లక్షల కోట్ల ఆస్తి. టీడీపీ నడుపుకూడదు, వైసీపీ నడుపుకూడదు. చర్చిలు పాస్టర్స్ ఎలా నడుపుకుంటారో, మొలానాస్ మాస్క్స్ ఎలా నడుపుకుంటారో, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు లేదా ఈ చాలామంది ఉన్నారు నన్ను తెలిసిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు. ఒక కమిటీ వేసి తిరుపతి ఆస్తి అంతా ఈ పూజారులతో నడిపించవచ్చు కదా. ఈ రాజకీయ నాయకుడు T5 నాయుడు ఎవరు? టీటీడీ చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, ఐఎమ్ రేజింగ్ రైట్ క్వశ్చన్స్. ఒక టీటీడీ చైర్మన్ ఎవరు ఉండాలి? నాన్ పొలిటికల్ అయి ఉండాలి. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై డిసైపుల్. 20-30 టైమ్స్ మా ఆఫీస్కి నాతో డిన్నర్లకు వచ్చారు. మొన్న 2-3 వీక్స్ బ్యాక్ కాల్ చేశారు. కానీ ఆ పొలిటికల్ పొజిషను పొలిటికల్ ఇవ్వకూడదు, స్పిరిచువల్ వాళ్ళకి ఇవ్వాలా. టీటీడీ చైర్మన్ ఒక హిందూ గురువుకి ఇవ్వండి. ఓకే ఓకే
ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే రాజకీయం చేస్తాడు, దాన్ని వేల కోట్ల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తి మీరు నచ్చినోడికి ఇవ్వండి, నాకు పేర్లు ఏం తెలియదు. నాకు తెలిసిన ఆయన పెద్ద ఆయన చనిపోయారు, జగద్గురు స్వామి శంకరాచార్య. 100 కోట్ల హైందువులకి పెద్ద ఆయన, 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. 2005 నుంచి రెగ్యులర్గా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తారు. Z+ సెక్యూరిటీ ఆయనకి. చారిటీ సిటీకి వచ్చారు, అనేక ప్లేస్కి వచ్చారు. ఆయన లేరు, ఆయన ఉంటే ఇమ్మందు. 2022 నవంబర్లో ఆయన చనిపోయారు. చౌహాన్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇప్పించారు. అరే ఆయన కాంగ్రెస్ సపోర్టర్, అంతకన్నా పెద్దోళ్ళు హిందుత్వాలో లేరు, ఆయనకి మీరు వెళ్ళండి హెలికాప్టర్లో స్టేట్ ఫ్యూనరల్ ఇవ్వండి, నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఆయన ఒక పోప్ ఆఫ్ 100 crore హిందూస్. గౌరవం ఇవ్వద్దా? దలైలామాకి గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్కి. కిరణ్ రిజిజు ఎవరు? నా డిసైపుల్. లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2 నెంబర్ 4 అనాలా? కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంత వెల్లువిరుస్తున్న సందర్భంలో, ప్రవీణ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాలను అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించి వీళ్ళు హత్య చేయించారంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించారా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ ఒక వ్యక్తిగానే చూడాలండి. హీ హ్యాపెన్స్ టు బి ఎ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీకి CEO ఆయన. తప్ప ఒక CEO ఆయన తాగాలంటే తప్పేటండి. తాగడంలో తప్పుందా? నేను తాగను. వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు, ఈ 60 రూపాయలది 150 రూపాయలకి. ఈ రాజకీయ నాయకులు ఒకడు 36,000 కోట్లు, ఈ 40. అవి తప్పు. మోసం చేయడం తప్పు. డేంజరస్ డ్రింకింగ్ ఇది తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తి నోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా? లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మన న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? కేపాల్ అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు, 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేయాలి సస్పీషియస్ అని. మా అన్నయ్యని చంపించేటప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారే, 2-3 రోజులు ఆగలేదే. అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి. ఉంటే మీ దగ్గర ఏమున్నాయో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది హత్య యాక్సిడెంటా మీకు తెలుసు, దేవుడికి తెలుసు. చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మోటో ఏంటి అంటే మీరు హత్య అంటున్నారు కాబట్టి మోటో ఆయన నోరు మూయించడమే. ఆయన అలాంటి డిబేట్ నాకంటే ఒక 1000 రెట్లు బెటర్ అనలేమో. నాకు ఆయనకున్న నాలెడ్జ్ లేదు. హిందూ శాస్త్రాల్లో నాలెడ్జ్, ఇస్లాం నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. నేను ప్రపంచ శాంతి దూతగా బిజీగా ఉన్నాను. 44 ఇయర్స్, 2200 మీటింగ్స్, 155 కంట్రీస్. ఎక్కడ యుద్ధం అయితే అక్కడే, ఎక్కడ ఎర్త్క్వేక్ అయితే అక్కడే, ఎక్కడ ప్రజలు. అది గుజరాత్ ఎర్త్క్వేక్ 25 ఇయర్స్ బ్యాక్, పాకిస్తానీ ఎర్త్క్వేక్ 2005 ముషారఫ్తో ఎర్త్క్వేక్ ఫండింగ్ ఇవ్వడమా, ఇరాన్ బాంబ్ ఎర్త్క్వేక్ 2004. ఎప్పుడు నేను ఎక్కడ ప్రాబ్లం ఉంటే
అక్కడ అంతవరకు ఎందుకు మన ఒక ఇండియాలో మంచి- ఒక మంచి మాట కామారెడ్డి అన్నారు. రైతులకి మీరు busy వేల ఉన్నారని కోట్లు చెప్పి. బిజీ పోతుంటే నేను న్యాయం చేశాను, కోర్టుకెళ్ళి భూములన్నీ కాపాడాను. దేశంలో 65% రైతులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మోదీ పట్టించుకోకపోతే నేను వెళ్ళి ఆ రాకెట్ టికెట్ వీళ్ళందరినీ కలిసి లక్షల మంది, అక్కడ దాదాపు ఒక 5 లక్షలు ఉంటారు. నేనున్న హోటల్కి శివాజీ అని ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన ఉంటుండగే అక్కడ ఫార్మర్ మినిస్టర్ పురుషోత్తం రూపాల హోటల్కి వచ్చి ఏంటి మీ సమస్యలు అంటే, ఈ 3 బిల్లులు పార్లమెంట్లో నుంచి తీసుకోండి లేదా నేను ధర్నా చేస్తాను అన్నాను. 3 బిల్లులు తీసుకున్నారు. సో నేను రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేస్తుంటే అమ్మకాన్ని ఆపాను. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే లక్షల కోట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయని కోర్టుకెళ్ళి ఆర్గ్యూ చేసి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు జగన్ మాత్రం కనీసం కౌంటర్ ఫైల్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల ఒక క్రిస్టియన్ పాస్టర్ని ఫైట్ చేయట్లేదు, నేను ఒక హత్య జరిగింది ఆ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని పోస్ట్ మార్టం రోజు నుండి నాకు చెప్పిన వారి పేర్లు నేను చెప్పక ఎవరికి చేయాల్సిన అవసరం ఉండింది? ఒక హత్య ఏంటి కనుక ఏం లాభం చేస్తుంటారండి. ఆయన నెంబర్ 1 డిబేటర్ ఇన్ ఇండియా. ఆయనతో కంపారిజన్ ఇంకొకరికి లేదు. 100 రెట్లు కాదు, 1000 రెట్లు బెటర్ అందరికంటే. ఆయన డిబేట్లు నేను ఇప్పుడు విన్నాను, నేనే కదా వెళ్ళాను. 1999లో గ్రామ్ స్ట్రైన్స్ ని 2 కొడుకుల్ని సజీవ దహనం చేస్తే నా శాంతి సభ అవుతుంటే నా హెలికాప్టర్లో నేను అక్కడ బడపదలో చేరి ల్యాండ్ అయ్యి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడరా నన్ను సస్పెండ్ చేయించి కలెక్టర్ని దారాసింగ్ని అరెస్ట్ చేయించి వాజ్పేయి గారితో ఢిల్లీలో కూర్చొని ఆ ఆస్ట్రేలియన్ కుటుంబానికి న్యాయం చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పటి వరకును, ఈ పేరు కూడా వినలా. ఇప్పుడు ప్రైవేట్ విషయంలో ఏం చేయబోతున్నారు? ఇదే ప్రవీణ్ విషయంలో హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను, పబ్లిక్ వెళ్తున్నాను, న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఇంకొక ప్రవీణ్ పగడాల హత్య, అది హిందూ ప్రీస్టుల్ని క్రిస్టియన్స్ చంపినా, ఒక ఖురాన్ని బర్న్ చేస్తుంటే ఒక అమెరికన్ పాస్టర్ టెర్రీ జోన్స్ 2010 సెప్టెంబర్ 11న ఆపేనా లేదా? 260 కోట్లు క్రైస్తవులు, అప్పుడు 260 కోట్లు, 200 కోట్లు ముస్లిమ్స్ అప్రిషియేట్ చేశారా లేదా? క్రైస్తవులు ముస్లిం మధ్య ఎందుకురా చిచ్చు పెడతామని కొన్ని 100 మందిని చంపేశారు ఆ మూర్ఖుని బట్టి. సో నేనేమంటానంటే పాస్టర్లు భయభ్రాంతులు అయ్యారు. వారు నోరు మూయించడానిక చంద్రబాబు నాయుడు గారు 5,000 10,000 ఇవ్వడు, 5 కోట్లు ఇచ్చిన ఏయ్ దైవజనులందరూ నా గురించి నా జీవితాన్ని 1% అయినా మీరు ఫాలో అవ్వండి. 2,200 శాంతి సభలు పెట్టాను, లక్షల మందితో, కోట్ల మందితో. 200 కోట్లు నా మీటింగ్లు విన్నారు, 40 కోట్లు అటెండ్ అయ్యారు. ఈ 2,200 శాంతి సభల్లో 155 దేశాల్లో ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా? యేసు ప్రభు తీసుకున్నాడు, బెనిహిన్ తీసుకున్నాడు, బిలిగ్రాన్ తీసుకున్నాడు. ఇక్కడైతే సతీష్ కుమార్ అన్నను ఓన్లీ చందాలు దండుకోవడమే, ఆయన ఫోటోకింత, దీనికింత, దానికింత అని. పాస్టర్లు అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు. మీకు 5,000 రూపాయలు అవసరమా? గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు మీకు తిండి దొరకట్లేదా? దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా? నీతి నిజాయితీ ఉన్న పాస్టర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు. నేను ఇచ్చాను కదా, మీ వితంతులకు నేను సపోర్ట్ చేయలేదా? లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా? నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా? అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను? నేను ఇచ్చాను గవర్నమెంట్స్కి. ఇండియన్ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను, ఈ మోదీ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను. ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వనంటే 75 బిలియన్ 6 లక్షల కోట్లు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎంపీలకి, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, హర్ష్ కుమార్ నాయుడు గారిని ఆ కాలంలో లక్షల మంది వితంతువులకు నేను సపోర్ట్ ఇచ్చాను. నా సొంత డబ్బు, నేను సంపాదించిన డబ్బు, అమెరికా ఓడిస్తే కాదు. జార్జ్ బుష్ $1 బిలియన్ ఇస్తానంటే, ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుస్సేన్ $1 బిలియన్ ఇస్తానంటే తీసుకోవాలా? దేవుడు నన్ను దీవించాడా లేదా? పాల్ గారు చాలా ఎమోషనల్ గా వెళ్తున్నారు. మళ్ళీ మీరు ప్రజాశాంతి పార్టీ మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, చారిటీ డబ్బులు ఇండియాలో వాడకూడదు.
విదేశీ డబ్బు ఇండియాలో వాడుకో. అంటే మీరు ఒక మాట అనేది జరిగింది, అమ్ముడుపోయారు కొంతమంది పాస్టర్లు అనే అంశాన్ని సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ఎవరు అమ్ముడుపోయారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అది కేవలం ఎవరైనా ఒక పాస్టర్ పోలీసులా లేకపోతే ఎవరైనా? ఎందుకంటే మీరు అమ్ముడుకుపోవద్దు అంటే ఒక పదాన్ని వాడడం జరిగింది. నేను బైబిల్లో ఏసావు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్ముడుకున్నాడు. అలాగే యేసు ప్రభువుని సిలువేసిన ఇస్కరియోతు యూదా అనే 12 మంది శిష్యుల్లో ఒకడు యేసు ప్రభువునే అమ్మేశాడు. నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే ఒక ఫాదర్ ఫిగర్గా వీళ్ళందరికీ నేను అప్పుడు సచిన్ అనిల్ ఏంటి, రాజశేఖర రెడ్డి అల్లుడు ఏంటి, ఈ సతీష్ కుమార్ ఏంటి, ఈ స్టీవెన్ పాల్ ఏంటి, వీళ్ళందరూ నా శాంతి సభలు అటెండ్ అయినోలే. 1981లో లక్షల మంది వచ్చారు నా మీటింగ్ వైజాగ్లో. నేను ఏమంటున్నానంటే వీళ్ళందరికీ నా దీవెనలు ఉన్నాయి. ఒక ఖమ్మంలో అజయ్ అని ఒక పాస్టర్ గారు ఓపెన్ గట్టిగా మాట్లాడేటట్టు కుర్రోడు యంగ్ ఇమీడియట్ గా ఎవడో కేసు పెట్టాడట. అది భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేశారో చెప్పరు. ఒక ఎస్పీని పిలిపించి ఆఫీసులో కూర్చోబెట్టి రాత్రి 12 గంటలకు వీడియో ఇచ్చాను. ఇమీడియట్ గా నువ్వు రిలీజ్ చేయను, మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా రిలీజ్ చేయలేదు. పోలీసులు అంటారు మేము అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేసామంటారు. రిలీజ్ చేస్తారా ఆయన్ని? నేను బయలుదేరాలా అన్న 12-1 గంటకు అన్నాను, మధ్యాహ్నం 4 గంటలకు ప్రొడ్యూస్ చేశాను. ఎంతమందిని మిస్ చేస్తారు మీరు? అలాగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కొంతమంది క్రిస్టియన్లే లేదు ఇది హత్య కాదు ఇది ప్రమాదం అని చెప్పి యాక్సెప్ట్. నేను ఒకటే చెప్పాను, నేను చూసిన వాళ్ళు 3 ఫేస్లే, 3 అది కూడా లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు మీడియా ఫేస్ చూసి ఉండరు. మీలాంటి ఛానల్లో రావడానికి ఏమైనా 5 minutes ఫేమ్ కొరకు చెయ్యొచ్చు. ఇది హత్య కాదు అనడానికి వారి దగ్గర ఏ రుజువులు ఉన్నాయి? నేను అడిగిన ప్రశ్నలకు ఎవడైనా జవాబు చెప్పలేడు కదా. ఇలాంటి యూజ్లెస్ ఇడియట్స్తో నేను డిబేట్. మీరు ఎక్స్క్లూజివ్గా 38-42 ఇంటర్వ్యూలు అడిగితే మీ ఒక్కదానికే వచ్చాను స్టూడియోకి 2 years తర్వాత. నాకు టైమే లేదు. నేను కోర్టులో డిబేట్ చేస్తా, ఆనరబుల్ సీజే గారి ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ముందు డిబేట్ చేస్తా, సెనెట్ లో హీరింగ్ తీసుకొస్తా. మణిపూర్ లో ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని 100,000 మంది క్రైస్తవులు ఎందుకు చంపారు, అక్కడి నుంచి అంటే మణిపూర్ అంటే మళ్ళీ అనేక ముస్లింలని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ మీరు కేసు వాదిస్తున్నారు హైకోర్టు. బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రీస్ట్ ని చంపేశారు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? జరిగిన నిమిషాల్లో నేను బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడా, వార్నింగ్ ఇచ్చా. అన్వరుల్ చౌదరి అని UN డిప్యూటీ సెక్రటరీ నా ఫ్రెండ్, ఎక్కడో లేని నెంబర్ పెట్టి వెతికి జోడా నువ్వు కాల్ చేయి, ఆయనతో మాట్లాడు. ఒక్క హిందూని బంగ్లాదేశ్ లో మరలా చంపితే నేను తగిన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు ఉంటారు, హిందూయిజంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో టెర్రీ జోన్స్, ఇక్కడ 99% హిందూస్. వినండి మన మాట, నా మాట వినండి. 199% మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ శాంతిని కోరేవారే. వీళ్ళేం చేస్తున్నారు? ఈ సూపర్ 6 ఇవ్వలేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక. 1 minute వెయిట్, ఈ ఫ్లో ఆపొద్దు సచిన్. 15 लाख ఇచ్చేస్తాను మీకు, డాలర్ని రూపాయలతో ఈక్వల్ చేసేస్తాను. నా మిస్రే, నేను నమ్మాను, మీరు నమ్మినట్టు మోదీ గారు. ఇప్పుడు ఒక డాలరు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 56, ఇప్పుడు 88. థ్యాంక్స్ టు మోదీజీ. 15 లక్షలు మీకు పాకెట్లు ఇచ్చేస్తానన్నారు, ఇచ్చారా? ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ నెరవేర్చలేదు. 7 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు కేసీఆర్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, న్యాయం జరగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరూ 7569441275కి ఒకటి గ్రూపులు పెట్టండి, 100 మందిని చేర్చండి. 10 రూపాయలు అయితే 10, 100 అయితే 100. మీరు మీ పార్టీకి మీ ఖర్చుల కొరకు మీ డబ్బుతో మీరు గెలిపించుకోండి. చారిటీ డబ్బులు వాడకూడదు. ప్రతి ఒక్కరు చేయలేదా? నేను లక్షల కోట్లు తెచ్చాను, తేగాలి, ఇచ్చాను, అది చారిటీ. ఇండియన్ పొలిటికల్ పార్టీ చారిటీ డబ్బుతో నడపకూడదు. ఇండియన్ పొలిటికల్ పార్టీ
విదేశీ డబ్బుతో నడపకూడదు. అంటే అర్థం ఏంటి? అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కానీ మొన్న ఒక ఆయన 50 లక్షలు డొనేట్ చేశాడు ప్రజాశాంతి పార్టీకి. 50 కోట్లు తిరిగి ఇచ్చును గాక. ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా ప్రెసిడెంట్ పాల్ మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే కేఏ పాల్ ఇటు ప్రవీణ్ మరణానికి సంబంధించి ఒక అడ్వకసీ ఇలా ముందుకు వెళ్తున్నారు? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇక్కడ మీరు రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు మీరు సిబిఐ ఇన్ఫాక్ట్ ఎంక్వైరీ డిమాండ్ చేయడం జరుగుతోంది. సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన క్రమంలో అక్కడ కనుక లేదు ఇది యాక్సిడెంటే అని కనుక ఒకవేళ రుజువైతే కేఏ పాల్ రుజువైతే యాక్సిడెంట్ అని ఇప్పుడు ఎవరు చేయలేకపోయారు. ఇది యాక్సిడెంట్ అని నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమనండి. ఒకవేళ అప్పుడు రుజువైతే ఎలా రుజువు అవుద్ది? లేనిది. ఇప్పుడు దొంగ వచ్చాడు అని రుజువు చేయగలం కానీ దొంగ రాలేదు అని రుజువు చేయలేం కదా. ఇప్పుడు హత్య జరిగింది అని రుజువు చేయొచ్చు కానీ హత్య జరగలేదు ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు రుజువు చేయలేకపోయారు కదా. నేను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళే కానీ ఇది యాక్సిడెంట్ అని రుజువు చేస్తే ఐ అప్లాడ్ పోలీస్. ఈరోజు కాదు, నేను పోలీసులకు మిత్రుణ్ణి. హోమ్ మినిస్టర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు 25-30 ఇయర్స్ బ్యాక్. ఈ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఫాలోవర్. ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ అని హోమ్ మినిస్టర్ ఉండేవారు. వాళ్ళందరికీ నేను పోలీసులకి ఫైర్ ఫైటర్స్కి అన్లిమిటెడ్ ఫండ్స్ ఇచ్చాను ఆ కాలంలో మా బ్రాండేటప్పుడు. సో నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే ముందు నాకు కాల్స్ వచ్చినాయి అంతే ఇది హత్య అని వచ్చాయి. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మళ్ళీ నేను పోస్ట్ మార్టం చేయని మాట్లాడొద్దు అనుకున్నా. పోస్ట్ మార్టం చేయండి అన్న. 24 గంటలు పోస్ట్ మార్టం అవలా. చనిపోయింది 11:30 24th అయితే 25th నైట్ వరకు అవలా. 26th ఈవినింగ్ 3 వరకు స్టార్ట్ చేయాల పోస్ట్ మార్టం. టైం మీకు తెలిసి ఎంత టైం పడుతుందో? 2-3 hours, 24 hours పట్టదు. మరి పోస్ట్ మార్టం 36 hours 11 PM to 11:30 12 midnight to 24th 11:30 నుంచి 25th 11:30 26th ఈవినింగ్ 6 వరకు పోస్ట్ మార్టం ఎందుకు చేయలే? నేను ఎందుకు వెళ్ళిపోయాను? హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాను. సుప్రీంకోర్టు తర్వాత పరిగెత్తాను. హైకోర్టులో వాదనలు వినిపిస్తూ లేచిపోయాను. ఎవరైనా నెక్స్ట్ వీక్ విల్ డిబేట్ అని మిస్ అవుద్దని పరిగెత్తి రెస్టారెంట్కి వెళ్ళి మా వాళ్ళు భోజనం చేస్తుంటే రండి వెళ్ళిపోదాం. అక్కడ నేను వెళ్తేనే కానీ పోస్ట్ మార్టం అవదట. అంతవరకు ఎందుకు రాలేదు? 26 వరకు ఏమంటారు? 26 వరకు ఎందుకు రాలేదు పోస్ట్ మార్టం రిపోర్టు? అసలు పోస్ట్ మార్టం 26 వరకు చేయలేదంటే 24 ఎందుకు యాక్సిడెంట్ అయితే అదే అడుగుతున్నాను నేను. సచిన్, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను అడిగిన ప్రశ్నలు కోట్ల మంది అడుగుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రిగా మీ బర్త్డే గిఫ్ట్ ఈరోజు మీదే కదా. సిబిఐ, బీజేపీ, జనసేన, టీడీపీయే కదా సెంట్రల్లో. మీరు సపోర్ట్ చేయకపోతే మోదీ గవర్నమెంట్, నితీష్ కుమార్ చేయకపోతే ప్రైమ్ మినిస్టర్గా ఉండరు కదా. మీకు ఎందుకు ఎంత భయం? సిబిఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఫాస్ట్ ట్రాక్ నేను పెట్టిస్తాను కోర్టు డైరెక్షన్లో. 3 నుంచి 6 నెలల్లో సత్యాన్ని తేల్చుదాం. ఇప్పుడు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా ప్రిజర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు. కానీ సీసీ ఫుటేజ్ అంతా ప్రతిదీ ప్రిజర్వ్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్తో చెప్తున్నాను రేవంత్ రెడ్డికి, తమ్ముడు నువ్వు జపాన్లో ఉంటూ వింటున్నావు, అయోధ్య రెడ్డితో మాట్లాడాను, జైపాల్ రెడ్డితో మాట్లాడాను, నువ్వు ఏదో మీటింగ్లో ఉన్నావని. ఇక్కడ రీపోస్ట్ మార్టం చేయించండి. ఎందుకంటే డెడ్ బాడీ ఎక్కడ ఉంది. ఇప్పుడు మరలా రీపోస్ట్ మార్టం చేయిస్తే తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో కొంచెం ఎక్స్పర్ట్స్తో ఈ 30 గాయాలు ముందు ఉండడం ఏంటి, అంటే వెనకాతల పడి ఉండడం ఏంటి, బండి పైన ఉండడం ఏంటి, అంటే రిలీజ్ రీపోస్ట్ మార్టం జరిగితే క్లియర్ గా ఇది హత్య అని తేలుతుందని ఎక్స్పర్ట్స్ నాతో చెప్తున్నారు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఆస్కింగ్. ఐ హావ్ అ ఫండమెంటల్ రైట్, ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్స్. ఇది హత్య నేను నా కళ్ళతో చూడలేదు, నాకు చెప్పిన ఆధారాలతో. ఎప్పుడు నమ్మకం కుదిరింది? ఏంటి హత్య? నేను ఇది హత్య నమ్ముతున్నాను. ఎక్కడ నమ్మకం కుదిరింది? ఎందుకు నేను హత్య నమ్ముతున్నానంటే, ఒకటి పోస్ట్ మార్టం రిపోర్టు సీక్రెట్ గా మొన్నటి వరకు రిలీజ్ చేయకపోవడం ఫస్ట్. 2 యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ ని చూపించకపోవడం. ఆ ఫుటేజ్ నమ్మట్లేదు మీరు. 3 అసలు ఎస్పీ ఏమన్నారు,
ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని మూర్తి అన్న టీవీ ఇంటర్వ్యూలో అవుతుందిగా. నేను క్వశ్చన్ చేస్తే మాకు ఐజీ ఇచ్చారు అన్నారు. ఆ వెంటనే ఐజీ ఎస్పీ ఏమన్నారు, వాళ్ళు రెండు ప్రెస్ మీట్లు పెట్టినట్టుంది. పోస్ట్ మార్టం రిలీజ్ చేసిన ఒకరోజు, తర్వాత మధ్యలో ఏదో 1 minute స్టేట్మెంట్, ఆ తర్వాత నేను యూరోప్లో ఉంటుండగా పెట్టింది. ఆ తర్వాత నేను చూశాను. నేను జస్ట్ యూరోప్ వెళ్ళిన 48 గంటల్లో సడన్ గా ఈ మీటింగ్ జరిగింది. 11న పోస్ట్ మార్టం అయిందట, రిపోర్ట్ మెజిస్ట్రేట్కి ఇచ్చారట. మరి నేను ఉంటుండగా అది ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టలేదో నాకైతే అర్థం అవట్లా. ఓకే, 2 మూడోది నన్ను పిలిస్తే వెళ్తాను కదా, నేను కూర్చుంటాను కదా చంద్రబాబు నాయుడు గారితో, నేను ఆయనకు నా దగ్గర ఉన్న రుజువులు ఇస్తాను కదా. ఇప్పుడేనా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే ఆయన ఇమేజ్ రెస్టోర్ అవుద్ది. కనీసం అరే చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏమీ హస్తం లేదు. చాలా మంది ఏమంటున్నారు, ఇవాళ అజయ్ కుమార్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం ఎందుకన్నాడు పాస్టర్ల తరపుని. ఆయనకి ఇమేజ్ పడిపోతుంది. మీరు ఈవీఎంల ద్వారా గెలుస్తామని నమ్మకం మీకు వచ్చింది అనుకో, లైఫ్ లాంగ్ ఈవీఎంల ద్వారా ఎలక్షన్. క్వశ్చన్ రైజ్ అవుతుంది పాల్ గారు, ఎందుకంటే మీరు అన్నారు మన పోలీస్ వ్యవస్థ మీద మనకి బలంగా నమ్మకం ఉందని చెప్పి. 400 సీసీ ఫుటేజ్లు, దాంతోపాటు ఇన్ని రిపోర్ట్స్, దాంతోపాటు ఇంత వ్యవస్థ, ఇంత టెక్నాలజీగా ప్రూఫ్స్ కావచ్చు, వీటన్నిటిని మ్యానిపులేట్ చేయగల సత్తా మనకుందా? లేకపోతే ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడ మ్యానిపులేట్ చేయగలిగితే హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, వీటి క్వశ్చన్ చేస్తాయి. సచిన్, నేను 155 కంట్రీస్కి వెళ్ళాను. 155 కంట్రీస్లో ఒక శాంతి సభలే పెట్టలేదు. ఎకనామిక్ సమిట్లు, ప్రెసిడెంట్లు, అడ్వైజ్, చాలా అవగాహన. నేను 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాను. ఒక ఎవాంజలిస్ట్ గానే కాదు, 2004లో ఎవాంజలిస్ట్ గా, 97లో ఫస్ట్, 2004లో వరల్డ్స్ నెంబర్ 1 ఎవాంజలిస్ట్. అది కాదు, ఒక హ్యూమనిటేరియన్ గా నెంబర్ 1 అయ్యాను. అంటే నేను చేసిన చారిటీలు ప్రపంచంలో ఎవరు చేయలే. ఇక్కడ హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర 1200 ఎకరాలు ప్రపంచంలో చారిటీస్ గురించి మాట్లాడుకుంటే ఒక రోజంతా సరిపోతుంది. నేను అన్నది ఏంటంటే హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ అయ్యాను. అవును, అన్నిటికంటే ముఖ్యం యుద్ధాలు ఆపడంలో నేను ఒక్కడనే సక్సెస్ అయ్యాను. మీ పర్సనాలిటీస్ గురించి చెప్పాలనుకుంటే మనకు ఒక రోజు ఇంత మంచి దేశమైన మన ఇండియాలో వీళ్ళు ఎందుకు రాజకీయ చిచ్చులు పెడుతున్నారు? కులం మధ్య, మతం మధ్య ఉన్నాయా లేదా? 5% ఉన్న రెడ్లే 12 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు? నేను బీసీని, నువ్వు బీసీ అనుకుంటా, ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు? కాంగ్రెస్ ఆన్సర్ చెప్పండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే తప్ప కాదా? ఒక కులస్తులే 5% ఉన్నోలే 12 మంది ముఖ్యమంత్రులు అవ్వాలా, రేవంత్ రెడ్డితో సహా, కిరణ్ కుమార్ రెడ్డితో సహా. అనుభవం లేని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. మాట్లాడదాం మీరు అన్న పాల్ గారు. మరి 60% ఉన్న బీసీలు, 90% ఉన్న మీ ఎస్సీ ఎస్టీ, నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ కులగజ్జ అంటే నాకు ఇష్టం ఉండదని, అందుకే హై క్యాస్ట్ వాళ్ళు అందరూ నన్ను లవ్ చేస్తారు, లో క్యాస్ట్ వాళ్ళు అందరూ లవ్ చేస్తారు. ఎందుకంటే ఈ కులం అన్నది మనం పెట్టుకున్నది, ఈ కుల గజ్జ అన్నది ఉండకూడదనే 81 నుండి 86 వరకు శాంతి బోధనలు చెప్పి 19 మంది కాపుల అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోమని. నాన్నగారు నేను పెళ్లి చేసుకోను, ఇందాక మా ఫాదర్తో మాట్లాడి 90 years, నాన్నగారు నేను పెళ్లి చేసుకోను, నేను దేవుని సేవలో ఉండిపోతాను, ఒకవేళ చేసుకుంటే దళితుల అమ్మాయినే చేసుకుంటాను అన్నాను. ఎందుకు? అప్పుడే నాకు తెలిసి ఈ కులగజ్జ ఎక్కువ అని. సో నేనేమంటున్నానంటే శాంతి ఉండాలి అంటే, అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి రావాలి. బట్ నా పాయింట్ ఏంటంటే పోలీసుల విషయంలో మీరు అందరూ క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఎంత మ్యానిపులేట్, ఎందుకంటే మీరు ఆ ఫొటోస్ని, ఫుటేజెస్ని నమ్మట్లేదు అంటున్నారు, ఆ రిపోర్ట్స్ని నమ్మట్లేదు అంటున్నారు. ఇంత మ్యానిపులేట్ చేయగలమా? చేస్తే కోర్టులు కాదు, సత్యాలు చూపించలేదు అంటున్నాను. మళ్ళా 3 ప్రశ్నలకు వెళ్ళిపోదాం. మొదట అడిగింది నాకు ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు ఉన్నది, ఓకే, ఆ ఫుటేజ్ చూపించండి. ఇది ప్రవీణ్. నమ్ముతున్నారా నమ్మట్లేదు రిపోర్ట్ని? ఒక మాట, నేను నమ్మట్లేదు కనుక నేను కోర్టుకి వెళ్ళాను. నమ్మితే నేను ఎలా నమ్ముతాను? నేను ఎలా కోర్టుకి వెళ్తాను? నేను కోర్టులో ఫస్ట్ నేను మాట్లాడిందే, యువర్ ఆనర్, పాస్టర్ ప్రవీణ్ పగడానాల హ్యాస్ బీన్ బ్రూటల్లీ మర్డర్డ్ అకార్డింగ్ టు ది సపోర్ట్ ఐ హ్యావ్. వుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టుడే టు స్పీక్ అని 2 weeks బ్యాక్ నేను అడిగాను, మెన్షన్ చేసి 10:30కి. ఓకే, ఐ విల్ హియర్ యువర్ మ్యాటర్, ఫైల్ అన్నారు. ఈ క్లర్క్స్ ఇది అది మిస్ చేసి లేట్ చేశారు. నెక్స్ట్ వీక్ జడ్జి గారు హాలిడే, ఇప్పుడు 3 వారాలు అయిపోయింది. నెక్స్ట్ వెన్స్డే వస్తే 4 weeks అవుతుంది. ఇప్పుడైనా ఇవన్నీ ఎందుకండి? ఒకటే సింపుల్, చంద్రబాబు నాయుడు అనుకుంటే 99% 100% 100 మంది క్రిస్టియన్స్ నమ్మట్లేదు 20 కోట్లు. నెంబర్ 1. ఓ 3-4 తప్ప
ఆయన పేడ్ ఆర్టిస్టులు తప్ప ఎవడు నమ్మట్లా. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మోదీ కంటే కనీసం 10 రెట్లు 100 రెట్లు స్మార్టెస్ట్ మ్యాన్ చంద్రబాబు. ఇద్దరు నా శిష్యులే. 2001 నుంచి మోదీ శిష్యుడే, 1900 ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు శిష్యులే. ఇద్దరు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాలే. స్మార్టెస్ట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు. ఇది ఇచ్చామనండి సిబిఐకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్ని సిబిఐకి ఇచ్చేసి క్లీన్ హ్యాండ్స్ చేసుకోమనండి. ఆ తర్వాత ఐ విల్ జంప్ ఇన్ టు యాక్షన్. సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ వాళ్ళదే. నాకు సిబిఐ మీద ఎందుకు నమ్మకం? సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి నా ఇన్వెస్టిగేషన్ నేను స్టార్ట్ చేస్తాను. కోర్టేనా ఆర్డర్ ఇవ్వాలి సిబిఐకి, లేదా స్టేట్ చీఫ్ మినిస్టర్ మీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. మీ ఇన్వెస్టిగేషన్ లో మీరు ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి విస్తుపోయే నిజాలు మీకు కనుగొనడం జరిగింది? నేను ఒకటే చెప్తున్నాను సచిన్, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళతో మాట్లాడాను. అందరూ చెప్పింది ఒకటే, హత్య అని. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా 18 గాయాలు. కానీ ఎక్కడ గాయాలు? నెత్తి మీద, మొక్కం మీద, చెస్ట్ మీద. ఇదిగో 4-5 పాయింట్లు చెప్తాను. అసలు నేను 30 minutes అనే వచ్చాను, 1 hour దాటిపోయింది. ఈ పాయింట్స్ అడుగుతాను. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు 18 ఇంజరీస్ కి సంబంధించి. అది ఆల్రెడీ చదివేశాను, అది చదివేసాను, చదవవసరం లేదు. 18 ఇంజరీస్ 13. నేను క్వశ్చన్స్ నాకు పంపించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఇప్పుడు వరకు చాలు. భూమి మీద అన్ని జీవరాశుల్లో ఏ రెండింటి మధ్య తేడా కనపడడం చాలా కష్టం, ఒక్క మనిషికి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాతికి చెందిన 2 కాకుల మధ్య తేడా, 2 పందుల మధ్య తేడా కనిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ 2 మనుషుల మధ్య తేడా ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ అలా కనిపెట్టాలి అంటే కావలసిన 3 ముఖ్యమైన భాగాలు: కళ్ళు, మూతి, ముక్కు. ఫస్ట్ నేను అడిగింది. 2, ఇక్కడ ప్రవీణ్ పగడాల అని చెప్పబడిన వ్యక్తి వీడియోస్ చూస్తే కళ్ళకి అద్దాలు ఉన్నాయి, ముక్కు మూతికి కలిపి మాస్క్ ఉంది, కళ్ళకేమో అద్దాలు. చూడండి, ముక్కు మూతికి మాస్క్. అదిగో నల్ల కళ్ళ జోడు వేసుకున్నాడు కాబట్టి అతను ప్రవీణ్. ఎంతమంది నల్ల కళ్ళ జోడులు వేసుకుంటారు? అదిగో నల్ల మాస్క్ వేసుకున్నాడు కాబట్టి అతనే ప్రవీణ్. ఇదిగో ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పిల్లం అన్నట్టు సామెతలాగా ఉంది. 2వ పాయింట్, నల్ల కళ్ళ జోడు, నల్ల మాస్క్ వేసుకున్నాడు, ప్రవీణ్ అనే ఎలా ప్రూవ్ చేస్తారు? మాకు చూపించుకుంటా. 3, అది ప్రూవ్ చేయలేనప్పుడు ప్రవీణ్ మందు కొన్నాడు అని కూడా ప్రూవ్ చేయలేరు కదా. అది ప్రవీణే మందు కొన్నాడు అని ప్రూవ్ ఎలా చేశారు? ఇప్పుడు నేను కత్తి పట్టుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అనుకుందాం, మీ పాస్వర్డ్ ఇరా చంపేస్తానని ఆల్రెడీ కోసాను, మీరు పాస్వర్డ్ ఇస్తారు ఎవరా? సచిన్, నీ పాస్వర్డ్ ఇస్తావా ఇవ్వా? బెదిరించినప్పుడు బెదిరిపడిన సిచువేషన్ లో మరి ఆ యాంగిల్లో చేశారా అడుగుతుంది పోలీసుల్ని. ఆయన పాస్వర్డ్ తీసుకోవచ్చు కదా, ఆయన ఫోన్ నుంచే మందు కొనొచ్చు కదా. ఆయన అయితే మందు తాగడని 24 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 19 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 4 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురు నాతో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు. ఆయన మందు తాగడు అని. వీళ్ళేమంటే ఏమో ఆ మందు కొన్ని తర్వాత ఇంజెక్ట్ చేయలేరు, మందుని సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తారే. కొంతమంది మందుని ఇంజెక్ట్ చేస్తుంటారని అనుమానిస్తున్నారు ఇక్కడ. వెరీ ఈజీ, సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓకే, మందుని ఇంజెక్ట్ చేయడం పెద్ద విషయం ఏంటి? లేదా కత్తి పట్టుకొని మందు తాగించడం పెద్ద ఇంజెక్షన్, పెద్ద ప్రాబ్లం ఏంటి? నిన్ను కొడుతుంటే ఒక సీన్ ఏంటంటే ఆయన కిడ్నాప్ చేశారు, ఆ వెహికల్ వైట్ వెహికల్ ఉంది అని చాలామంది నాకు ఫోటోలు అయి పెట్టారు. ఆ వైట్ వెహికల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ డూపు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకా నేను కానీ నా ప్రశ్నలు ముందు నేను మీడియాలో చెప్పి నేను టైం లేదు, టైం ఉంటే ఇప్పుడు మా ప్రశ్నలు నేను మరలా చదువుతాను. షాకింగ్ క్వశ్చన్స్, అంతవరకు వెళ్ళొద్దు. ఇది ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం రిలీజ్ అయింది కనుక ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు. అసలు మందు కొన్నది ఎవరైనా కానీ అది తాగినట్లు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మందు కొంటే తాగినట్ట, తాగితే ఎక్కడ తాగాడు? తాగకుంటే బాడీలో మందు ఎలా వచ్చింది? ఎవరో పెడితే తప్ప.
కొన్నది ప్రూఫ్స్ లేవు. ఈయనే ప్రవీణ్ అని మాస్క్ లేక ముఖం చూపించి ఎవరి చేత కొనిపించారా బాగా భయపెట్టి ఒకటి పోనీ కొంటే తాగినట్టు రుజువేది చూడు చూడది అది ప్రవీణ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమంటున్నారు, రిలేటివ్స్ అందరూ, అరే ప్రవీణ్ అంత హైట్ ఉండడు, ప్రవీణ్కి పొట్టలేదు అని ఒక సిస్టర్ అట. నేను వీడియోలో చూశాను. మనతో ఆర్టీవీతో కూడా మాట్లాడారు వాళ్ళ సిస్టర్. మరి ఇంకేంటి అది ప్రవీణ్ కాదంటున్నారా? ఆవిడ ప్రవీణ్ అంటున్నారా? మోటార్ బైక్ మీద ప్రవీణ్ కాదా? లేదు, వాళ్ళ అన్నయ్య ఐ మీన్ అలా ఉండరు, వాళ్ళ బ్రదర్ కాదంటూ వాళ్ళ సిస్టర్. మరి అది సిస్టరే అంటే సచిన్ ఇంకెంతకన్నా నీకు రుజువేం కావాలి? నా సిస్టర్తో ఇందాకే మాట్లాడాను. ఓకే, నా సిస్టర్తో 2 hours బ్యాక్. నా సిస్టర్ నా గురించి తెలియదు, నాకంటే 2 years ఓల్డర్. నా సిస్టర్ కంటే ఎవరికి నా గురించి ఎక్కువ తెలుస్తుంది, నా బ్రదర్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది ఆ రాజమండ్రిలో కూర్చున్న పోలీసులకా? కానీ ఇక్కడ మీరు ఇందాక క్వశ్చన్ అన్నారు పాల్ గారు, ప్రస్తుతం మా కుటుంబం భయభ్రాంతులు ఉన్నారు, బెదిరింపులు ఉన్నారని చెప్పి. ఎవరికి అవసరం ఉందో బెదిరించాల్సి? దీనికి ఆన్సర్ ఇది. 5వ క్వశ్చన్, మనిషి వెనక్కి పడితే దెబ్బల మొహం మీద ఎలా తగిలాయని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, అంటే మనిషి మొహాన్ని ముందు దేన్ని కొట్టుకొని తర్వాత వెనక్కి పడ్డా, ముందు ముఖం మీద కొట్టుకొని మరలా బోర్లో పడ్డా, ఆ పైన బుల్లెట్ బైక్ పడిందా? ఒక ఎక్స్పర్ట్ని పిలిపించాను, కొన్ని 100 బుల్లెట్లని చూసినోడు చేసినోడు అంటే డెమో చేసిన వ్యక్తి మా ఆఫీస్కి, ఆయన కూడా తీసుకెళ్ళాను కోర్టుకి డెమో చేయించడానికి అవసరమైతే కోర్టుకి. ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇలాంటి యాక్సిడెంట్ మా బుల్లెట్ పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎక్కడ జరగలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 100,000 యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ ఇలాంటి బుల్లెట్ ఎక్కడ చూడలేదు, ఇలాంటి బుల్లెట్ లాంటి యాక్సిడెంట్ మేము ఎక్కడ చూడలేదని ఆయన టెస్టిఫై చేయడానికి కోర్టుకు వచ్చాడు నాతో. ఓకే, సో ఈ గ్యాప్లో బండి గాలిలో స్లో మోషన్లో మెల్లగా అతని మీద పడిందా చూసారా? సినిమాలో చూపిస్తారు స్లోగా ఆయన పడిపోయి మరలా ఎలగొచ్చి మరలా ఆయన పడిపోయిన తర్వాత బుల్లెట్ మరలా పడి ఆయన మీద ఒక బెడ్షీట్ లాగా పడిందా? నిజ జీవితంలో జరిగాయంటే నవ్వు కూడా రావట్లా. ఇలాంటి ఎవడైనా నిజ సినిమాల్లో పెడితే నమ్ముతారు, కానీ నవ్వేనా వస్తుంది, కానీ ఇది నిజ జీవితాల్లో జరుగుతాయంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు జనాలు నమ్మట్లేదు? మీ ఆర్టీవీ పోల్స్లో 10కి 9 మంది నమ్మట్లేదు, 1,90,000 మంది నమ్మట్లేదు. ఎందుకు? అదే అడుగుతున్నాను నేను, ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళందరూ మూర్ఖులా? వీళ్ళందరికీ పువ్వులు పెడతారా? వీళ్ళందరూ ఫూల్స్ అనుకున్నారా? బట్ ఫుటేజెస్ చూపిస్తున్నారు. రాజకీయ నాయకులకు అవసరం ఉంది. ఎవడైనా చంపిస్తే ఇది దాయకపోతే డేంజర్, మా జాబులు పోతాయి అని ఒత్తిడి వస్తే ఎంతమంది ఫాల్స్ కేసులు పెట్టలేదు నా మీద? బట్ అంత ఫాల్స్ కేసు 2012లో ఎవరు పెట్టారు? అంటే మీరంతా ఫేమస్ పర్సనాలిటీ, కానీ మీతో ఫేమస్ పర్సనాలిటీ మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నన్ను 109 రోజులు జైల్లో పెట్టారే. అంటే నన్నే జైల్లో పెట్టారు ఎదవలో. మీ అంత ఫేమస్ పర్సనాలిటీ అయితే ప్రవీణ్ కాదు కదా, పెట్టాల్సిన అవసరం ఏముంది? అది డిబేట్ చేయడంలో నాకంటే 1,00,000 రెట్లు బెటర్. ఓకే, ఆయన మాట్లాడుతుంటే ఎవరైనా కన్విన్స్ అయిపోతున్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైనా పని చేస్తుంటారా? అదే అంటున్నాను, ఆయన్ని చంపుతామని చెప్పారు అక్కడ కొంచెం రాడికల్స్, వాళ్ళని అరెస్ట్ చేశారా? ఓ నెల్లూరులో ఇంకొక ఆయన, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 2-3 ఎవరైనా బయట నుంచి తెప్పించారా? అవి చూసిన వాళ్ళు, విన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు కోర్టులో రుజువులు చేస్తారు. అది మీతో పాటు ఉన్నారు స్టూడియోలో అందుకే నేను ఆ పేర్లు అడగట్లేదు. మీతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇంత ఎక్స్పర్ట్స్, ఇంత డేరింగ్ డాషింగ్ గా లైఫ్ రిస్క్ తీసుకొని నన్ను వాళ్ళకి రూపాయి ఇవ్వలేదే. అవును, ఓకే. ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే పేర్లు చెప్తాను, యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళకి అందరూ దరిద్రులు, అమ్ముడుపోయిన యదవులు, వీళ్ళకి ఎవడైనా డబ్బులు ఇస్తాడు. ఈరోజు ఒక పార్టీ తరఫున మాట్లాడతాడు, వాళ్ళనే మీరు, నేను పేరు చాడుకును, వాళ్ళనే మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు నా శిష్యులే ఒకప్పుడు, ఇప్పుడు అమ్ముడుపోయారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులకు వచ్చిన వాళ్ళే. మేము 3-4 స్పోక్స్ పర్సన్, 3 మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళే.
ముగ్గురు నాతో మాట్లాడినోలే, బట్ నేను వాళ్ళ విషయాన్ని ముగ్గురు నన్ను డబ్బులు అడిగినోలే. బట్ అక్కడ ప్రవీణ్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాళ్ళే ఎందుకు చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ అని? వాళ్ళ దగ్గర రుజువులేటు. ఒకడు అంటాడు నేను వెళ్ళానండి, అక్కడికి వెళ్ళగానే ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ లోకేష్ గారు, ఒరే యూజ్లెస్, నీకు అలా ఆనరబుల్ నాకు కాదు. చంద్రబాబు నాయుడే నా శిష్యుడు, ఆనరబుల్ ఎలాగవుతాడు? ఆనరబుల్ అవ్వాలి అంటే ఆయన దీన్ని సిబిఐకి అప్పగించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఆనరబుల్ అనే టైటిల్ రావాలి అంటే ఇమీడియట్ గా ఈ ఫైల్ ని ఆయనకి నష్టపడి చెప్పండి సిబిఐకి ఇస్తే. సచిన్ నిన్ను అడుగుతున్నాను, యంగ్ మ్యాన్, ఆయన ఈ ఫైల్ సిబిఐకి ఇచ్చి ఆంధ్రలో 6 కోట్ల మంది నమ్మట్లేదు, 15 కోట్లు తెలుగు ప్రజలు నమ్మట్లేదు, ఇది మేము సిబిఐకి ఇస్తున్నామంటే ఆయనకు మంచా చెడా? నా విషయం పక్కన పెడదాం, ఎందుకంటే ఆయనతో చాలా పెరుగుతుందా తగ్గుతుందా? ఆయన మీద కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? మీకు ఆయన చాలా క్లోజ్ ఓకే. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కొరకు నేను చేసిన ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ ఏ మానవుడు చేయలా. ఇప్పటికీ నేను ఆయన్ని ఒక్కసారి ఖర్చు చేయను. ఒక్కసారి రాజశేఖర రెడ్డిని ఎందుకు చేశాను? 58 సార్లు నన్ను ఆయన అరెస్ట్ చేశాడు, ఇల్లీగల్ కేసులు పెట్టాడు, చారిటీలు దోచుకోబోయాడు. చంద్రబాబుని చేయమనండి, అప్పుడు చూపిస్తా. కేఏ పాల్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్, పొలిటికల్ పవర్స్, గ్లోబల్ పవర్స్, ఆల్ పవర్స్. ఐ డోంట్ కేర్. I wrote a book against Narendra Modi, Save India from Modi ane. Okay. I wrote a book against Trump, Save America and the world from Trump ane. You are a political leader. I don't fight secretly. Exactly. Ante I'm an open fighter. God sent me, God anointed me, God appointed me, God called me, God has chosen me to save this country. If you are with me, come join me. Aggressive and emotional KA Paul, that is. And I'm going to the direct question to you. If you want to save this country, if you want to redeem this country, if you want, I said it 20-30 times in honorable courts. Chief Justice Adigar, why did you? Honorable Chief Justice of India stood to his feet after I argued. Dr. Paul, I am honored. Evanadu? Chupinjavaya. Camera. Honorable Chief Justice of India. నా ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు చూడండి వీడియోస్. I am honored, Dr. K.A. Paul, for the service you are rendering to the nation. Yeah, long frame. Chief Justice of India. Right. Okay. So ఎందుకు ఆయనకు తెలుసు K.A. Paul is a man of people, man of the world, man of all faiths. హిందూస్ లవ్ మీ, ముస్లిమ్స్ లవ్ మీ, క్రిస్టియన్స్ లవ్ మీ. ఎవడో ఒక యాంకర్ పిచ్చి మాట్లాడి నాకు హిందూస్ కి ఫైట్ పెట్టాడు, చాలా తప్పది. ఇప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? అడుగు సచిన్, ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. నేను కండిషన్ పెట్టిందే 30 minutes అని. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ఎవ్రీ రిపోర్ట్ హ్యాస్ ఎవ్రీ రైట్ to ask any question, and you respect that questions to you. I know. Absolutely. So andukane na question adige ready and prepared to answer any question. I know. Can Chandrababu Naidu answer? Can Modi answer? Can Revanth Reddy answer? Can KCR answer? Can Jagan answer? That's what you will respect to the host. Can Pavan Kalyan answer? Right. They have nothing to answer. They are hiding. Own channels పెట్టుకోవడం, లక్షల కోట్లు దోచుకోవడం, 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఛానల్స్ పెట్టుకోవడం, వాళ్ళు డప్పాలు కొట్టుకోవడం. బట్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది ఫస్ట్ నుంచి అందరూ మాట్లాడుకుంటున్న మాట. బట్ నా క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు, ప్రవీణ్ మరణం విషయంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆ ఫ్యామిలీ భయాందోళన ఉంది, కాస్త బెదిరింపులు ఉందని చెప్పి. ఏంటి పరిస్థితి? నిజంగా అంత బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు పాల్ గారు. నాకు చెప్పిన విషయం మళ్ళా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అమ్మా, ప్రవీణ్ వైఫ్కి, ప్రవీణ్ బ్రదర్కి, ప్రవీణ్ డాటర్స్కి ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీరు అమెరికాలో వెళ్ళి ఏ దేశం కావాలంటే ఆ దేశం మిమ్మల్ని తీసుకెళ్తా. ఇక్కడ మీకున్న చారిటీస్ 100 మంది నడుపుతారు. ప్రవీణ్ని చంపిన వారిని క్షమించొద్దని నేను అన్నట్లే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బైబిల్ మాట్లాడుకోవాలి. మీరు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే క్షమించమన్నాడు. అంటే ప్రవీణ్ వైఫ్, నువ్వు యేసు ప్రభు కంటే ధార్మికురాలువా, నీతిమంతురాలువా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి అన్న వారందరినీ నరకానికి పంపిస్తున్నాడు.
యేసు ప్రభువే. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగిన వాళ్ళు దేవుడు క్షమించమన్నాడు, కానీ తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ అడగకుండా ఇంకా కొన్ని వందల వేల ప్రవీణుల్ని చంపడానికి ప్రిపరేషన్లు ఉన్నారు ఈ దేశంలో కొందరు రాడికల్స్. అది అర్థం చేసుకోండి. ప్రతి దైవజనుడు అర్థం చేసుకోండి, ప్రతి మెంబర్ అర్థం చేసుకోండి, ప్రతి హిందూ ముస్లిం అర్థం చేసుకోండి, ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోండి. వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అధికారంలో వచ్చి తీరాలి. ఎందుకు? అజయ్ అన్నాడు, చాలా బాగా మాట్లాడేది యంగ్ మ్యాన్. ఆయన ఎప్పుడు నేను కలలేదు, ఆయన కుటుంబానికి అండగా నేను నిలబడ్డాను, పిలిపించి కలుస్తాను. జగన్ మాట్లాడాడా మన గురించి? శర్మిల మాట్లాడిందా? రేవంత్ రెడ్డి మాట్లాడా? ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళందరూ వాళ్ళకి తొత్తులే. కనుక నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ మెంబర్స్ అవ్వమంటున్నానంటే, రాజ్యాధికారం వస్తేనే న్యాయం జరుగుతుంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే హత్య జరగకపోను, ఒకవేళ జరుగుంటే న్యాయం జరుగును. నేను చేత కాకపోతే ఇదిగోండి సిబిఐ అని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుకుంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే నేను రేపే సిబిఐకి ఇస్తున్నాను ఈ ఫైలు, తప్పేంటి? సిబిఐ దేనికి ఉంది? ఇలాంటి సస్పీషియస్ మర్డర్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, న్యాయం చేయడానికి, డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే సిబిఐ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు వాళ్ళు కూడా. లేట్గా ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్య కేసు. నేను ఇప్పుడెందుకు ఇమ్మంటున్నాను సిబిఐకి? మీరు 3 నెలల తర్వాత, లేదా నేను సీఎం అయిన తర్వాత, నేను పిఎం అయిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత ఎలాగ జరుగుతుంది. కానీ ఈ లోపల లేట్ అయిపోద్ది కదా. కనుక ఒకరు 100 మందిని తరిమెదరు 1000 మందిని అందరూ మెంబర్స్ అవ్వండి. మీరు మెంబర్షిప్ తీసుకోండి ఈరోజే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా మందికి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ని నేను అడిగే ప్రయత్నం చేశాను, వాటికి మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో మీకు రైజ్ అయిన డౌట్స్ ఏంటి, కోర్టు ముందు ఎటువంటి అంశాలను, ఎటువంటి డౌట్స్ని రైజ్ చేశారనే అంశాలకు సంబంధించి ఆర్టీవీ వేదికగా కొన్ని వేల మంది, ఇప్పటికే లైవ్లో 8000 మెంబర్స్ వాచ్ చేయడం జరుగుతోంది. సో కొన్ని లక్షల మంది ఇప్పటివరకు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ప్రతి ఒక్కరికి మీరు ఫార్వర్డ్ చేయండి. బటన్ నొక్కండి, అప్పటి వరకు పడుకోకండి, కంటిన్యూ చేయండి. మీరు లైవ్లు ఇవ్వండి, ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి, స్టేటస్లో పెట్టండి. నాకు తెలియదు, మీరు ఐటీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరూ కోట్ల మంది ఇది వాచ్ చేసేటట్టు, లక్షలు కాదు, అందరూ రీచ్ అయ్యేటట్టు. గాడ్ బ్లెస్ యూ. వాచ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్. ఇది కేఏ పాల్ చెబుతోంది. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించిన అనుమానాలు నాకున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అనుమానాలు కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి, వాటిని కోర్టు ముందు ప్రవేశపెడతా అంటున్నారు డాక్టర్ కేఏ పాల్. ఇది డాక్టర్ కేఏ పాల్తో ఆర్టీవీ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.